గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఈ పాపంలో మన వాటా ఎంత? ప్రపంచంలో ఏటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. సులభంగా చెప్పాలంటే దీంతో 2 లక్షల భారీ ఒలింపిక్ ఈత కొలనులను నింపొచ్చు. అగ్రస్థానంలో ఉండటం అన్ని సందర్భాల్లోనూ సంబరపడాల్సిందేమీ కాదు, కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావచ్చు. అలాంటి పరిస్థితే ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతుంది. కారణం ప్లాస్టిక్ కాలుష్యంలో మనదే ప్రపంచ నెంబర్ 1 స్థానం. ప్రపంచాన్ని ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచివేయటంలో అనేక దేశాల కంటే మనం ముందున్నామని ప్రఖ్యాత నేచర్ జర్నల్ తాజా అధ్యయనం తేల్చింది. మన తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనాలు ఆ పాపాన్ని పంచుకుంటున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. మానవాళికే కాకుండా ఇతర జంతుజాలానికి, పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ఈ పాపంలో మన వాటా ఎంతో, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది అంటుంది ఈ అధ్యయనం. దీని ప్రకారం ఇక్కడ ప్లాస్టిక్ వాడకంలో ప్రపంచంలో నెంబర్ 1 దేశంలో ఉన్నదంట మన భారతదేశం. ఇక్కడ దాని తర్వాత నైజీరియా, ఇక్కడ ఇతర దేశాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తంగా కాలుష్యానికి ఎక్కువ హాని కలిగించే విధంగా, వాతావరణానికి ఎక్కువ హాని కలిగించే విధంగా భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం ద్వారా ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో 5.2 కోట్ల టన్నులకు పైగా సరైన నిర్వహణ లేక బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయటం లాంటి చర్యల ద్వారా వాతావరణంలో కలిసిపోతుంది. ఆహార పదార్థాలు, గాలి, నీటి ద్వారా లోనికి వెళ్ళే ఈ సూక్ష్మ రేణువులు మన వివిధ అవయవాలపై, ముఖ్యంగా మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ప్రతి ఏటా ఉత్పత్తి అవుతున్న 5.2 కోట్ల టన్నులకు పైగా సరైన నిర్వహణ లేక బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చివేయడం ద్వారా ఇక్కడ ఆరోగ్యానికి, మానవునికి ప్రత్యక్షంగా ఆరోగ్యానికి ఇబ్బందులు కలుగుతున్నాయంట. ఇక్కడ ప్లాస్టిక్ దాన్ని బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయడం ద్వారా ఇక్కడ ప్రజలు వాతావరణ కాలుష్యం ఏర్పడి దాని ద్వారా ఇక్కడ వివిధ సమస్యలు, మెదడు, గుండె సంబంధిత, ఊపిరితిత్తులు, కాలేయం, వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. క్యాన్సర్ నుంచి అనాలోచితంగా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ను కాల్చడంలో విషతుల్యమైన క్యాన్సర్ మొనాక్సైడ్ లాంటి వాయువులు గాలిలో కాలుస్తున్నాయి. ఇవి గుండె జబ్బులకు, శ్వాసకోశ వ్యాధులకు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకాలకు, నరాల సమస్యలకు దారితీస్తున్నాయి. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు, మైక్రో ప్లాస్టిక్స్ మనల్ని అన్ని వైపులా ఆవహిస్తున్నాయి. పర్వతాలు, అడవులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాల్లో ఇవి చేరిపోతున్నాయి. మనం తినే తిండి నుంచి పీల్చే గాలిలో, తాగే నీటిలోనూ ఉంటున్నాయి. సగటున ప్రతి గంటకు మనం గాలి ద్వారా 11.3 ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులను పీల్చుకునే ప్రమాదంలో ఉన్నాం. అంతేకాకుండా పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ కాలుష్య భూతం అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ నుంచి అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ దాకా ప్రతి చోటును ఆవహిస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ భూతం అనేది అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ నుంచి ఇక్కడ లోతు అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ వరకు దీని కాలుష్యం ఒక ఎఫెక్ట్ ప్రవహిస్తుందంటే, అంత ఎఫెక్ట్ ఉంటుందంటే ఇక్కడ ప్లాస్టిక్ కాలుష్యం అనేది, ఇక్కడ దాని స్పీడ్ అనేది ఎంత ఎత్తుకైనా చేరుకుంటుంది. ప్లాస్టిక్ కాలుష్యం ఎంత లోపలికైనా వెళ్తుంది అన్నట్టుగా వివరించారు. ఇక్కడ మనం ప్లాస్టిక్ కాలుష్యం అనేది అత్యంత తీవ్రమైన కాలుష్యం, వాతావరణ కాలుష్యానికి మొదటి కారకంగా చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ అనేది. మనం తినే తిండి, పీల్చే గాలిలో కూడా, నీటిలో కూడా ఉంటున్నాయి ఇక్కడ కాలుష్యం. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల వివిధ రకాలుగా అనేక సమస్యలు చూస్తున్నాం అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. భారత్లో మనం ఏటా 58 లక్షల టన్నుల ప్లాస్టిక్ను కాలుస్తున్నాం. మరో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ను పర్యావరణంలోకి, భూమి, నీరు, గాలిలోకి వదులుతున్నాం. 58 లక్షల టన్నుల ప్లాస్టిక్ని కలుస్తుంటే మనం 35 లక్షల ప్లాస్టిక్ను పర్యావరణంలోకి, భూమి, నీరు, గాలిలోకి వదులుతున్నాం అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. దానివల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. వివిధ క్యాన్సర్కు మూల కారణం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏడాదిలో సుమారు 90 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ భూతాన్ని ఈ ప్రపంచం మీదకి వదులుతున్నాం. నైజీరియా 35 లక్షల టన్నులు, ఇండోనేషియా 34 లక్షల టన్నులు, చైనా 28 లక్షల టన్నులు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నైజీరియా తర్వాత ఇండోనేషియా, చైనా
మన తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ఈ 3 దేశాలు ఉన్నాయి. మొదటి స్థానంలో ఇండియా, భారతదేశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణం కాలుష్యానికి గురవుతుంది. భారతదేశం దానివల్ల మొదటి స్థానానికి చేరుకుంది. అంటే అత్యంత ఎక్కువ స్థాయిలో ప్లాస్టిక్ వాడుతున్నాం అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. దానివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి వివిధ రకాల జబ్బులు వస్తున్నాయి. మానవాళికి ఎంతో ప్రమాదకరమైన కాలుష్యానికి మొదటి కారకం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ వాడకం. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలిజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఏజీ కీలక వ్యాఖ్యలు. సీల్డ్ కవర్ల వివరాలు అందిస్తానని సుప్రీంకోర్టుకు వెల్లడి. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలిజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఏజీ కీలక వ్యాఖ్యలు. సీల్డ్ కవర్ల వివరాలు అందిస్తానని సుప్రీంకోర్టుకు వెల్లడి. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే ఆలస్యం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ కొలిజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఏజీ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై కొంత జాప్యం జరుగుతుంది. దానికి సంబంధించి సున్నితమైన అంశం ఉందంట, అందుకే ఆలస్యం అవుతున్నట్టుగా ఏజీ చెప్పుకొస్తున్నారు. సీల్డ్ కవర్లో వివరాలు అందిస్తానని సుప్రీంకోర్టుకు వెల్లడించారు ఏజీ. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు. ఆయన సోదరుడు, కుమారుడు, 2 కార్పొరేటర్ల పైన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. ఎమ్మెల్యే గాంధీ అదేవిధంగా కౌశిక్ రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇది తీవ్ర స్థాయికి వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల మధ్య ఇక్కడ గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతుంటే చూసుకోవచ్చు. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గాంధీ అదేవిధంగా ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన కార్పొరేటర్ల మీద కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు. అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు, సీఎంపై కేటీఆర్ విమర్శలు. అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వివిధ కాంట్రాక్టులు అప్పచెప్తున్న సందర్భంగా కేటీఆర్ విమర్శిస్తున్నాడు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం. ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా కొత్త అధ్యక్షుడిని మహేష్ కుమార్ గౌడ్ని ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు. ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫారసు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా పరీక్షలు సరిగా చేయలేదు. నాణ్యతకు సంబంధించిన రికార్డులు మాత్రం సృష్టించారు. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు. పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారు అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైన ఇంజనీర్ల వివరాలు పేర్కొంటూ వారిపైన గుత్తేదారుపైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు ఈ విధంగా ఇంజనీర్లు అనేది అక్కడ పరీక్షలు చేయకముందే నాణ్యత బాగున్నట్టుగా బాగలేకపోయినా అక్కడ నాణ్యత సంబంధించిన పరీక్షలు జరపకముందే జరిపినట్టుగా అది క్వాలిటీ బాగుందన్నట్టుగా ఈ రిపోర్ట్లు ఇవ్వడం ద్వారా ఇక్కడ దానికి సంబంధించిన చెల్లింపులు చేసిరంటే ఇక్కడ దానికి ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నట్టుగా చూసుకోవచ్చు. విజిలెన్స్ గుర్తించిన ప్రధాన లోపాలు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిబంధనలపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు. భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో వ్యవహరించాల్సినట్లుగా వ్యవహరించలేదు. వారి నిర్లక్ష్యం వల్ల బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలగజేసే పెద్ద కుట్ర ఇందులో ఇమిడి ఉంది. ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు కలిసి కుట్రకు పాల్పడ్డారు. ఒప్పందం ప్రకారం అవసరమైన పరీక్షలను క్వాలిటీ కంట్రోల్ విభాగం చేయలేదు. బ్యారేజీ వైఫల్యానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఇంజనీర్లు, ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు కలిసి ఈ విధంగా గుత్తేదారులు కలిసి అక్కడ నాణ్యత పరీక్షలు, క్వాలిటీకి సంబంధించిన పరీక్షలు జరపలేదు. మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం ఈ విధంగా త్వరితగతిన అది కూలిపోవడం జరుగుతుంది. మరమ్మతులకు వస్తున్నాయి. అందుకు సంబంధించి ఇంత తొందరగా డ్యామేజ్ అవడంపై ఇక్కడ ప్రభుత్వం కమిటీ వేసి విచారణ చేపడుతున్న సందర్భంగా ఇంజనీర్లు అనేది ఇక్కడ పెద్ద తప్పు చేశారు. దానికి సంబంధించి గుత్తేదారులు కూడా మోసాలకు పాల్పడ్డారు అన్నట్టుగా ఇక్కడ వారి విచారణలో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం దానికి సంబంధించి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ మొత్తం నిర్మాణ సమయంలో 2017 ఏప్రిల్ 15న ఒకసారి మాత్రమే తనిఖీ నివేదిక ఇచ్చారు. క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ 2017 సెప్టెంబర్ 18న ఒక తనిఖీ నివేదికే ఇచ్చారు. ఈ విధంగా
2017లో 17న ఏప్రిల్ 17న ఒకసారి తనిఖీ నివేదిక ఇచ్చారు. 2017 సెప్టెంబర్ 18న ఒక తనిఖీ నివేదికే ఇచ్చారంట. క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీకి సంబంధించి నివేదికలు ఏప్రిల్ 17న ఒకసారి, అదేవిధంగా 15న ఒకసారి, సెప్టెంబర్ 18న ఒకటేసారి 2017లోనే ఇచ్చారు. ఈ విధంగా దాని తర్వాత ఎలాంటి క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయలేదంటే అప్పుడు కూడా చేయకుండానే క్వాలిటీకి సంబంధించి ఎలాంటి పరీక్షలు జరపకుండానే పత్రాలు దానికి సంబంధించి క్వాలిటీ సర్టిఫికేట్లు ఇచ్చారు. అది మోసాలు జరిగింది అన్నట్టుగా మనం మోసం చేసి ఈ విధంగా కుట్రకు పాల్పడ్డారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఒప్పందం కోడ్ ప్రకారం M25, M20 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 8,126 చేయాల్సి ఉండగా 2,639 మాత్రమే చేశారు. M25A40 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 5,763కు గాను 1,748 మాత్రమే చేశారు. 5,763కు గాను కాంక్రీట్ పరీక్షలు 1,748 మాత్రమే చేశారు. ఇక్కడ మిగతావి 3,000 పైన 3,300 పైన ఇంకా పరీక్షలు జరపాల్సిందే. అవన్నీ చేయకుండా క్వాలిటీకి సంబంధించి సర్టిఫికేట్లు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఇంజనీరింగ్ విభాగం. విధంగా ఇంజనీరింగ్ విభాగం కూడా ఎన్నో లోపాలకు పాల్పడ్డారు అన్నట్టుగా చూసుకోవచ్చు. వారిపై మొదటిగా క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంట ప్రభుత్వం. వారు చేయమన్న అధికారుల ప్రభుత్వ పెద్దలు ఉంటారు, వాళ్ళపై ఇంతవరకు మనం చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల జారీ యోచన, 20న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, రైతు భరోసా, పంటల బీమా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతుంది. ఈ సంస్థ FTFలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుండగా కొందరు అడ్డుకుంటున్నారు, మరికొందరు హైడ్రాకు కూల్చివేతల అధికారమే లేదంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ ఇచ్చే అంశంపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉన్న వారికి మాఫీ జరగలేదు. దాంతో వీరికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపాలి. పంట పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసాను ప్రవేశపెట్టనుంది. దీని అమలు పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు జారీ, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల జారీ యోచన, 20న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. ఈ నెల 20న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొని వివిధ అంశాలపై చర్చించబోతున్నారు. ఇక్కడ రైతు రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కులగణన, అదేవిధంగా రేషన్ కార్డుల జారీ, పంటల బీమా, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్ జారీకి వివిధ రకాల వీటన్నిటికి సంబంధించి చర్చించబోతున్నారు మంత్రిమండలి సమావేశంలో. ఈ విధంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బేసిక్లుగా అదేవిధంగా రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేయాలి, దాని తర్వాత హైడ్రాకు ఎలా చట్టబద్ధత తీసుకురావాలి, ఎందుకు దాన్ని కోర్టును ఆశ్రయిస్తారు కొంతమంది అన్నట్టుగా దానికి సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలన్నట్టుగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. చేతికి వచ్చే అధిక పింఛను ఎంత, అందుబాటులోకి EPFO క్యాలిక్యులేటర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన EPFO అధిక పింఛన్కు అర్హులు కావడంతో దరఖాస్తు చేశారు. దాదాపు 30 ఏళ్ల సర్వీస్ చేసిన అధికారికి EPS బకాయిల కింద 21 లక్షలు చెల్లించాలని EPFO డిమాండ్ నోటీస్ జారీ చేసింది. ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పింఛను వస్తుందనే అంశంలో స్పష్టత లేదు. ఆయన మాదిరే చాలామంది చేతికి అందే పింఛను ఎంతో తెలిస్తే ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉండిపోయారు. ఓవైపు నోటీసు వచ్చిన 3 నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పింఛను అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 81,000 మంది RTC ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో 30,000 మంది మాత్రమే అధిక పింఛన్ కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇది లాభదాయకమో కాదో తెలియక చాలామంది ఉద్యోగులు దూరంగా ఉండిపోయారు. చేతికి వచ్చే అధిక పింఛన్ ఎంత, అందుబాటులోకి EPFO క్యాలిక్యులేటర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు. విధంగా
అందుబాటులోకి ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేటర్ అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన సమయంలో వాళ్లకు పింఛన్ ఈపీఎఫ్ఓ పింఛన్ సందర్భంగా వాళ్లకు మొత్తాన్ని ఇస్తారు. ఇక్కడ ఈపీఎఫ్ఓ బకాయిల కింద 21 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీస్ జారీ చేసింది. దాని తర్వాత పింఛన్ ఎంత మొత్తంలో వస్తుందో తెలియక వాళ్ళు ఎంత మొత్తం తీసుకోవాలనో వాళ్ళు ఆలోచనలో పడుతున్నారంటే అలాంటి సమస్య లేకుండా ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేటర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంత ఇప్పుడు తీసుకుంటే తర్వాత ఎంత వస్తుంది నెల అనేది ఇక్కడ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మోడీ నివాసంలోకి దీప జ్యోతి. ప్రధాని మోడీ అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గులో ఓ గోవు లేగదూడకు జన్మనిచ్చింది. ఆ లేగదూడకు దీపా జ్యోతి అని నామకరణం చేసినట్లు ప్రధాని స్వయంగా ఎక్స్ ద్వారా తెలియజేశారు. దీపా జ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ దూడ నుదిటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపజ్యోతి అని నామకరణం చేశానని ఆయన వివరించారు. మోడీ నివాసంలోకి దీపజ్యోతి. 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగదూడకు అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగదూడకు జన్మనిచ్చిందట. ఆ లేగదూడకు దానిపై దీపంలాగా కనిపించింది, దానికి అందుకే దీపజ్యోతి అని నామకరణం చేసినట్టు ఆ లేగదూడకు. సందర్భంగా ఆ వీడియోను కూడా ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు నరేంద్ర మోడీ. పిల్లల భవితతో ఆట ఆడేస్తుంది. గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు, పలువురిలో మానసిక సమస్యలు. తమిళనాడులో ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడి. ఫోన్ ఉంటేనే అన్నం తింటారు, చెప్పిన మాట వింటారు, దాన్ని చూస్తేనే అందులో ఆడుతూనే గంటలు గడిపేస్తుంటారు. ఫోనే వారి లోకం. ఆన్లైన్ ఆటలు లేనిదే పూట గడవని విద్యార్థులు తయారయ్యారు. ఇలా ఫోన్కు బానిసైన పిల్లలు కోకొల్లలు. ఇలాంటి వారంతా పెద్దయ్యాక బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆన్లైన్ గేమింగ్ వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్లు ప్రొఫెసర్లతో నియమించిన తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ TNOGA గుర్తించింది. ఆ అథారిటీ సభ్యులు ఓ సర్వే నిర్వహించడం ద్వారా పిల్లలపై ఆన్లైన్ గేమ్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. తీవ్రమైన సమస్య. ఆన్లైన్ గేమ్ల మీద నియంత్రణ కోసం తమిళనాడు పోరాడుతుంది. పలు దేశాలు ఈ వ్యసనాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థను నిషేధించినట్లు TNOGA అధికారులు చెప్పారు. పిల్లల భవితతో ఆడేస్తుంది. గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు, పలువురిలో మానసిక సమస్యలు. తమిళనాడులో ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించారు వాళ్ళు. ఇక్కడ పిల్లలు ఫోన్కు బానిసయ్యారు. దాని తర్వాత వాళ్ళు గేమింగ్కు ఈ విధంగా వివిధ బెట్టింగ్, పెద్దయ్యాక బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆన్లైన్ గేమింగ్ వ్యవహారానికి అడ్డుకట్ట వేసి ఈ విధంగా బెట్టింగ్, వివిధ ఇతర వ్యసనాలకు బానిస అవుతారు. ఈ విధంగా గేమింగ్కి అలవాటు పడి ఫోన్ అనేది అలవాటు పడి దాని ద్వారా గేమింగ్, అదేవిధంగా బెట్టింగ్, వివిధ ఇతర వ్యసనాలకు కూడా అలవాటు పడి విద్యార్థులు చెడిపోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సర్వేలో వెల్లడైనట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నట్టుగా మనం తీవ్రమైన సమస్య. ఆన్లైన్ గేమ్ల మీద నియంత్రణ కోసం తమిళనాడు పోరాడుతుంది. పలు దేశాలని వ్యసనాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థను నిషేధించినట్లు TNOGA అధికారులు చెప్పారు. పూర్తిగా ఆన్లైన్ గేమింగ్ అనేది నిషేధించినట్టుగా చూసుకోవడం. చైనా, జపాన్ లాంటి దేశాల్లో పూర్తిగా నిషేధించినట్టుగా మనం చూసుకో. 20% మంది బానిసలు. తమిళనాడు వ్యాప్తంగా TNOGA చేసిన ప్రాథమిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులతో మాట్లాడారు. వారంతా పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. వారిలో 20% మంది ఆన్లైన్ గేమింగ్కు బానిసలని తేలింది. సర్వే కోసం పాఠశాలల్లో ఉపాధ్యాయుల సహకారం తీసుకున్నారు. ఆన్లైన్ గేమ్లు ఎక్కువగా ఆడుతున్న విద్యార్థుల్లో కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయని 67% మంది ఉపాధ్యాయులు చెప్పారు. బానిసైన విద్యార్థుల్లో తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74% మంది ఉపాధ్యాయులు వెల్లడించారు. బానిసైన విద్యార్థుల్లో తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74% మంది ఉపాధ్యాయులు వెల్లడించారు. ఈ విధంగా 20% మంది ఆన్లైన్ గేమింగ్కు బానిసలయ్యారు. ఇక్కడ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ ప్రాథమిక చర్యల్లో ఈ విధంగా పాఠశాలలో నిర్వహించారు. ఇదంతా దాంట్లో 20% మంది బానిసలైనట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళంతా తెలివితేటలు తగ్గిపోయినాయి. అదేవిధంగా చురుగ్గా ఆలోచించడం కూడా తగ్గింది అన్నట్టుగా ఉపాధ్యాయులు వెల్లడించారు. 74% మంది ఉపాధ్యాయులు వెల్లడించారట. 5 ఏళ్లుగా తీవ్రతరం.
అధికారులు నిర్వహించిన సర్వేల్లో మరో విషయము బయటపడింది. ప్రత్యేకించి ఆన్లైన్ గేమ్ల వ్యసనం విద్యార్థుల్లో గత 5 ఏళ్లుగా ఎక్కువ అవుతూ వస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతుంది. 5 ఏళ్ల నుంచి ఇది ఎక్కువ తీవ్ర స్థాయి ఉంది, అంటే పెరుగుతుంది. అంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడుతో పోలిస్తే అంతకుముందు తక్కువ ఉండే. 5 సంవత్సరాల నుంచి ఎక్కువ స్థాయిలో పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలవుతున్నట్టుగా చూసుకోవచ్చు. దానివల్ల వాళ్ళ జీవితాలపై ఇక్కడ తెలివితేటలు మందగిస్తున్నాయి. అదేవిధంగా చురుగ్గా ఆలోచించడం, వివిధ మానసిక వ్యాధులకు కూడా గురవుతున్నట్టు మనం చూసుకోవచ్చు. ఈ సందర్భం చైన్ అండ్ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించేదే బారస. ఎమ్మెల్యేలు బజార్లో పడి తన్నుకోవడం చూస్తే బాధేస్తుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి. విధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ గాంధీ అదేవిధంగా కౌశిక్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సందర్భంగా బట్టి విక్రమార్క విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు రోడ్డులో పడి తన్నుకోవడం, బజార్లో పడి తన్నుకోవడం బాధేస్తుంది అన్నట్టుగా వివరిస్తున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.